సంవత్సరాలు సంతానం లేదు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం. నా పేరు ఎలిషమ్మ, నా భర్త పేరు రాజారావు. నేను సీమోనన్న ప్రార్థన వల్ల, మా పెద్దమ్మ సీమోనన్న ప్రార్థన వల్ల పోయింది. మా అమ్మకి మా పెద్దమ్మ ఇద్దరు ఫోన్ చేసింది. ఆ ఎన్న ప్రార్థనలో నువ్వు పాల్గొన్నమ్మా, నా ఎన్నతో నువ్వు మాట్లాడమ్మా అని చెప్పింది. నువ్వు చేసిన ఒకసారి ఫోన్ చేసి అన్నతోటి మాట్లాడితే అన్న పొలంలో చెట్లకు నీళ్లు కడుతుంది. కడతా ఈ ప్రార్థన అన్న, నాకు పిల్లలు లేరు, 17 సంవత్సరాలు అయింది, నాకు పిల్లలు లేరు అని చెప్పా. అమ్మ నీకేం పర్వాలేదు, నువ్వేం బాధపడద్దు, నాకు దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు, నీకేం పర్వాలమ్మా, ఎందుకు నువ్వు దిక్కల పూజలు తీసినా, నేను చాలా పొట్టులకు పాలు పోసా, చాలా హాస్పిటల్లో తిరిగా, నాకు ఇసుకు పుట్టి మా అమ్మని అరిచి అమ్మ నన్ను ఏడికి తీసుకుపోవద్దు, నాకు దేవుడు ఇస్తేనే తీసుకుంటా, లేకపోతే నాకు వద్దు నాకు అని చెప్పా. చెబితే సరేనమ్మా, ఎందుకమ్మా అంత బాధపడుతున్నా, నేను ఈ మందులు మింగలేనమ్మా, నేను చాలా బాధగా ఉంది, నాకు ఈ మందులు మింగాలంటే ఇసుకు పుడుతుంది అని చెప్పా. చెబితే ఏందమ్మా నువ్వు అట్లా అంటున్నావు అని మా అమ్మ అంది. సరే నేను మింగనమన్నా, నేను నాకు దేవుడే ఇస్తాడు అని చెప్పా మా అమ్మకు. అయినా సరే నరులందరూ చాలా నిందులు పాలు, నాకు ఏదో అంటారు ఎత్తుపోయినా, అయినా సరే నేను నాకు వద్దంటే వద్దాం, నేను హాస్పిటల్కి పోయి ఏ పూజలు చేయను, ఏ పుట్టకు పాలు పోయి, నాకు ఏం వద్దు, మా దేవుడు ఇస్తేనే నేను తీసుకుంటా. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెల్లకు 17 సంవత్సరాలు సంతానం లేదు. అయితే సంతానం లేనందున ఏమైందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ చెల్లి అనేకమైన దేవతల దగ్గరికి, విగ్రహాల దగ్గరికి, పూజారుల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి తిరిగి అలసిపోయింది. అమ్మా నన్ను తిప్పకు, నేను నా తాయితలు కట్టుకోలేను, ఆ పుట్టలకు పాలు పోయలేను, ఆ మెడిసిన్స్ మింగలేను, ఆ వైదికుల దగ్గర నేను పోలేనమ్మా, నన్ను ఇబ్బంది పెట్టకు, దేవుడు ఇత్త తీసుకుంటా లేకపోతే లేదు అని ఏడ్చిందట. ఒకరోజు లైవ్ లో పాల్గొంది, మరి ప్రార్థన చేసాం, దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో ఆ రోజే ఈమె కడుపులో మరి కుమారుడు పడ్డాడు. ఈ బాబు చక్కని బాబును దేవుడు ఇచ్చిండు. ప్రైజ్ లార్డ్. ఈ బాబును దేవుడు దీవించును గాక. అవునా అమ్మా? ప్రైజ్ లార్డ్.